నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ ట్యూటోరియల్, ఈ విధంగా ట్యూటోరియల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఆల్ కమాండ్స్, ఈ విధంగా ఆల్ కమాండ్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నేను గణేష్, మీరు చూస్తున్నారు గణెటిక్ తెలుగు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో అదేంటంటే మీరు మీ మొబైల్ ఫోన్లోనే చాలా రకాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీరు thumbnail లో చూసినట్టుగానే మొబైల్ ఫోన్ని టచ్ చేయకుండానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఏదైనా సర్చింగ్ చేసుకోవాలనుకున్నా మీరు గూగుల్ అసిస్టెంట్ని మీరు టైప్ చేసుకొని యూజ్ చేసుకోకుండానే మీరు మొబైల్ ఫోన్ని టైప్ చేయకుండానే మీకు వచ్చే కాల్స్ని ఆన్సర్ చేసుకోవచ్చు, అలాగే డిక్లైన్ చేసుకోవచ్చు, అలాగే మీరు మీ స్క్రీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ బటన్ని ఆఫ్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, బ్లూటూత్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సెట్టింగ్సే కాకుండా చాలా రకాల సెట్టింగ్స్ అనేది నేను వీడియోలోని డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది, నాకు వ్యూ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ నుండి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు టర్న్ ఆన్ వాయిస్ యాక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. ఓకే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ డౌన్లోడెడ్ యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ యాక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ వాయిస్ యాక్సెస్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఆ సెట్టింగ్ని ఆన్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట. సో మీరు అప్లికేషన్ని మళ్ళీ ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సెట్ ఆఫ్ వాయిస్ యాక్సెస్ అనేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. లేదంటే మీకు నో థ్యాంక్స్ అంటే మీరు వద్దనుకుంటే నో థ్యాంక్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలనేది మీకు ఒకవేళ తెలియనట్లయితే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను అగ్రీ చేస్తున్నాను కాబట్టి నేను అగ్రీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా వాయిస్ యాక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని కూడా నేను స్టార్ట్ లిజనింగ్ బటన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది కదా, దీన్ని కూడా ఆన్ చేసుకున్నట్లయితే లిజనింగ్ బటన్ అంటే దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది చిన్న పాపప్ అనేది ఇక్కడ ఎనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. దీన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే పోతుంది. అలాగే స్టార్ట్ లిజనింగ్ బటన్ అంటే ఇది లిజన్ చేసుకొని మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఫోన్ కాల్ అని లేదంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా సర్చింగ్ చేసుకోవాలన్నా దీన్ని మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని నేను ఆన్ చేసుకున్న తర్వాత డన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వాయిస్ యాక్సెస్ ట్యూటోరియల్ అనేసి రావడం జరుగుతుంది. మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు చదువుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఆప్షన్ సే హెల్ప్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా ఇక్కడ సే హెల్ప్ అనేసి సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్ని యూజ్ చేసుకొని కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫినిష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ట్యూటోరియల్ అనేది ఫినిష్ అయిపోయినట్టు అనమాట. రీఓపెనింగ్ ద ట్యూటోరియల్ సే ఓపెన్ టు ట్యూటోరియల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇంకోసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రతి కమాండింగ్ కూడా ఇక్కడ లిజనింగ్ అనేది ప్రాసెస్ అవుతుంది. పైన చూస్తున్నారు కదా, డాట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్ ప్రాసెస్ ఏదైనా కావాలనుకున్నా, ఫోన్ కాల్స్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకున్నా గూగుల్ అసిస్టెంట్ కింద ఇది యూజ్ అవుతుంది. లేదంటే మీరు ఫోన్ కాల్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వాయిస్ యాక్సెస్ కమాండ్ అనేసి రావడం జరుగుతుంది. అలాగే హెల్ప్ టు ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆప్షన్ ట్యూటోరియల్ ఉంటుంది, అలాగే రిక్వైర్ వెబ్స్ అనేసి ఉంటుంది. టైమ్ అవుట్ ఆఫ్టర్ ద నో స్పీచ్ అంటే మీరు 30 సెకండ్స్ మీరు కనుక మాట్లాడకపోయినట్లయితే ఇది స్టాప్ అయిపోతుంది అనమాట. అలాగే యాక్టివేషన్ బటన్ అనేసి ఇవన్నిటిని మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్నట్లయితే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివ్ డ్యూరింగ్ కాల్స్ అనేసి ఉంటుంది. అంటే మీరు కాల్స్లో ఉన్నప్పుడు కూడా దీన్ని యాక్టివ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. నేను ఇది ప్రస్తుతానికి ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే సెట్ ఆఫ్ వాయిస్ యాక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. చాలా రకాల ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇవన్నిటిని మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ బార్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వాయిస్ యాక్సెస్ అనేసి రావడం జరుగుతుంది. టాప్ టు టాప్ అనేసి రావడం జరుగుతుంది. అలాగే సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ట్యూటోరియల్స్ అనేది మీరు ఫస్ట్లో చూసుకున్నారు కాబట్టి వాయిస్ యాక్సెస్ కమాండ్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ వాయిస్ యాక్సెస్ కమాండ్స్ ఈ సంబంధించిన ఇక్కడ 5 సెట్టింగ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 5 ఫీచర్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీరు ఏ విధంగా ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలనేది మీరు కంప్లీట్ మీకు ఐడియా వస్తుంది అనమాట. హెల్ప్
మీకు హెల్ప్ అనే ఆప్షన్ చెప్పినట్లయితే ఈ విధంగా షో నంబర్స్, షో లేబుల్స్, అలాగే షో హోమ్, ఓపెన్ ట్యూటోరియల్, షో కమెంట్స్, షో గ్రిడ్ అనేసి ఇలా చాలా విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఓపెన్ ట్యూటోరియల్ ఈ విధంగా ట్యూటోరియల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఆల్ కమాండ్స్ ఈ విధంగా ఆల్ కమాండ్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కాల్ ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు సిమ్ డిటెక్షన్ అనేది చూస్తుంది. మీకు సిమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నేను సిమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్కి కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాల్ హోమ్ ఈ విధంగా హోమ్ కాలింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు ఒకటే సిమ్ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ కాల్ అవుతుంది. అలాగే మీరు సిమ్ డిఫాల్ట్గా పెట్టుకున్నట్లయితే మీకు డైరెక్ట్ కాల్ అవుతుంది. లేదంటే ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ ఏ సిమ్తో చేయాలనుకుంటున్నారో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ నెంబర్కి మీకు కాల్ అనేది వెళ్తుంది అనమాట. ఆ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది లాక్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఈ విధంగా. అలాగే మీరు వాల్యూమ్ని అప్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ అప్. ఈ విధంగా మీరు వాల్యూమ్ని అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరు కాల్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ నేమ్ చెప్పినా సరిపోతుంది, లేదంటే వాళ్ళ నెంబర్ మీకు గుర్తుంటే నెంబర్ చెప్పినా వాళ్ళ కాల్ అనేది వెళ్తుంది అనమాట. అలాగే కాల్ వచ్చినప్పుడు ఆన్సర్ కాల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చిన కాల్ అనేది ఆన్సర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే క్యాన్సిల్ చేసినట్లయితే అది డిక్లైన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఎటువంటి ఆప్షన్స్ మీరు కావాలనుకున్నా, దీన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్ అన్నింటినీ మీరు గెస్చర్స్ ఉంటాయి, గెస్చర్స్ కూడా మీరు స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, స్వైప్ అప్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్. ఈ విధంగా మీరు చాలా రకాలుగా ఈ గెస్చర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రిడ్ సెలెక్షన్ చూస్తున్నారు కదా, గ్రిడ్ సెలెక్షన్ మీరు హైడ్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే దేన్నైనా లాంగ్ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ సెలెక్షన్ చూసినట్లయితే స్టార్ట్ ఎడిటింగ్ అనేసి ఉంటుంది. అలాగే అండు ఆప్షన్ ఉంటుంది, రీడు ఆప్షన్ ఉంటుంది, స్మాల్ ఐకాన్స్, చాలా రకాల ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మ్యాగ్నిఫికేషన్స్ ఆప్షన్లో వచ్చినట్లయితే మీరు ఏదైనా పర్టికులర్ ఒక థింగ్ని జూమ్ చేసుకోవాలనుకుంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్యాన్ లెఫ్ట్, ప్యాన్ రైట్, ప్యాన్ అప్, ప్యాన్ డౌన్ కూడా ఈ విధంగా చాలా రకాల ఫీచర్స్ అనేది అప్లికేషన్స్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి యూజ్ చేసుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్. జై హింద్.